అందరికీ వందనాలు. ఒకసారి ఈ వీడియో చూడండి. లేదు. యోసేపుకు జైలు జీవితం లేకపోతే ప్రధానమంత్రి అభిషేకం లేదు. ఆ కలలు దర్శనాలు చూసి అభిషేకం ఎక్కడిది? ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో, ఎప్పుడైతే జైల్లో కన్నీరు గార్చాడో, ఎప్పుడైతే ఆ కన్నీరు గార్చి ప్రభు పాదాలు పట్టుకోవడం స్టార్ట్ చేశాడో ఆ ఒక వరాన్ని పొందుకున్నాడు. దర్శనాలు చూసే వరం, అభిషేకం, నింపబడ్డాడు అంతే. ఇందులో అమ్మతేజ మాట్లాడుతూ ఉన్నాడు, యోసేపుకి జైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసిన తర్వాత దర్శన వరాలు కళ్ళ కనే వరాలు వచ్చినాయని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దౌర్భాగ్యులకి కూర్చున్న ఇద్దరికి కూడా ఆది కాండమే చదవలేదు, వీళ్ళు లేఖనమే తెలియదు వీళ్ళకి. యోసేపు 37 అధ్యాయంలో, ఆది కాండం 37 అధ్యాయంలో 17 ఏండ్ల వాడు, ఆ 37 అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే 2 కళ్ళకు అన్నట్లుగా ఉంటది. ఒకటి తన పని నిలబడి ఉంటుంది, మిగతా పనులన్నీ దానికి సాష్టాంగ పడినట్టు ఉన్నాయని కల వచ్చినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు చెప్తారు. రెండో కల వచ్చి సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాగిలిపోయినట్టుగా కల వచ్చిందని చెప్పినప్పుడు ఇసాకి చెప్తాడు. వీటి వల్లే కదా అన్నదమ్ములకి అసూయ పుడుతుంది, దీనివల్లే కదా ఇస్మాయిలీలకు అమ్మేస్తారు. ఇది కదా వివరము. నువ్వు చెప్పిన ఖైదు జైల్లోకి వెళ్ళింది 39వ అధ్యాయంలో, ఫరో భార్య నిందేయడం వల్ల 39వ అధ్యాయంలో ఖైదు చేయబడతాడు. అప్పుడు కాదు కదా కళ్ళకనే వరం వచ్చింది. దేవుడి ప్రణాళిక కదా యోసేపు మీద. 37వ అధ్యాయంలో కళ్ళకు అంటాడు కదా, మీకు ఆది కాండమే చదవడం రావట్లేదు, మీరు ఒక సేవకులు, నీ ఎదురుగుండా కూర్చున్నావు కానీ సేవకుడు, నువ్వు ఒక సేవకుడివి, ఆది కాండమే తెలియట్లేదు మీకు. ఆ ముందు వాక్యాన్ని చదవండి, అంటే బైబిల్ చదవండి. వాక్యాన్ని నేర్చుకోవడం మీ వల్ల అవ్వదు, కనీసం ఆది కాండం చదవండి, దయచేసి చదవండి. క్రైస్తవ్యానికి దౌర్భాగ్యం పట్టింది మీ వల్ల. మీకు లేఖనం చదవడం, బైబిల్ చదవడమే తెలియట్లేదు. ప్రేమతో చెప్తున్నాను, ముందు బైబిల్ చదవండి, అర్థం చేసుకోండి. ప్రియ దైవజనంగా చూడండి, వీళ్ళకి కనీసము వాక్యం మీద అవగాహనే లేదు. వీళ్ళు పరిచర్య చేస్తున్నారు, దేవుడి సేవకులని చెప్పుకుంటా ఉన్నారు, గమనించగలరు.